భారతీయ న్యాయ సంహితలో ఈ రోజు మనం చాప్టర్ 11 నుంచి చదువుకున్నాం. అఫెన్సెస్ అగైన్స్ పబ్లిక్ ట్రాంక్విలిటీ. ఇందులో 189 సెక్షన్ నుంచి 189 అన్లాఫుల్ అసెంబ్లీ అంటే అక్రమంగా గుంపుగా చేరడం అన్నమాట. అండ్ అసెంబ్లీ ఆఫ్ 5 or more persons ఇది ఇంపార్టెంట్. 5 or more persons ఖచ్చితంగా ఉంటేనే అది అన్లాఫుల్ అసెంబ్లీ కిందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈస్ డెసిగ్నేటెడ్ అండ్ అన్లాఫుల్ అసెంబ్లీ. అది ఎప్పుడు అలా అనబడుతుంది అన్లాఫుల్ అసెంబ్లీ అని ఎప్పుడు అనబడుతుంది అంటే ఇఫ్ ది కామన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది పర్సన్స్ కంపోజింగ్ దట్ అసెంబ్లీ ఈస్ ఈ పర్సన్స్ ఏదైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి పర్సన్స్ ఆ అసెంబ్లీలో ఉన్న పర్సన్స్ అందరి యొక్క కామన్ ఆబ్జెక్ట్ ఇది ఉండాలి. ఈ ఫాలోయింగ్ ఉంది కదా, ఇవన్నీ ఉంటే వాళ్ళ ఆబ్జెక్ట్ వాళ్ళ ధ్యేయం అనేది అది అన్లాఫుల్ అసెంబ్లీ అని పడుతుంది. ఆ ధ్యేయం ఏమేమి ఉండాలి? ఏ టు ఓవర్ బై క్రిమినల్ ఫోర్స్ ఆర్ టు షో క్రిమినల్ ఫోర్స్ ది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ పార్లమెంట్, లెజిస్లేటివ్ ఇన్ స్టేట్ ఆర్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది లాఫుల్ పవర్ ఆఫ్ సచ్ పబ్లిక్ సర్వెంట్. ఇది వీటన్నిటిని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పార్లమెంట్ కానీ, మన అసెంబ్లీ లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్, ఎనీ స్టేట్ అంటే అసెంబ్లీ అనుకోండి, ఆర్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది లాఫుల్ పవర్ ఆఫ్ సచ్ పబ్లిక్ సర్వెంట్. దీన్ని ఫోర్స్, క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించి వాళ్ళను భయపెట్టేలాగా భయపెట్టాలి అన్నటువంటి ధ్యేయం వాళ్ళకు ఉండాలి. కామన్ ఆబ్జెక్ట్ అంటే అందులో ఉన్న వాళ్ళందరి యొక్క ధ్యేయం ఏమేమి ఉండాలి? ఇలా భయపెట్టాలి అన్నది ఉండాలి. నెక్స్ట్, టు రెసిస్ట్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ లా ఆర్ ఆఫ్ ఎనీ లీగల్ ప్రాసెస్. చట్టాన్ని ఏదైనా చట్టపరంగా ఏదైనా వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవడం, రెసిస్ట్ చేయడం అంటే అడ్డుకోవడం. కానీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ లా అంటే చట్టం అమలు చేయడాన్ని మనం అడ్డుకునే దానికోసం ఈ గుంపుగా ఏర్పడడం కానీ, లేదా ఒక లీగల్ ప్రాసెస్ ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని కూడా మీరు రెసిస్ట్ చేసినప్పుడు 5 లేదా అంతకుమంది ఎక్కువ ఉన్నప్పుడు లోపల అసెంబ్లీ వెళ్తారు. To commit any mischief or criminal trespass or other offense. ఈ అఫెన్స్ చేయడానికి గుంపుగా ఏర్పడితే 5 లేదా అంతకంటే ఎక్కువ మంది మిస్చీఫ్ లేదా క్రిమినల్ ట్రెస్పాస్ ఆర్ అదర్ అఫెన్స్. అదర్ అఫెన్స్ లో అన్ని కవర్ అవుతాయి. ఏదైనా సరే అఫెన్స్ పనిషబుల్ అండర్ లా. ఏదన్నా సరే చట్టం కింద మీకు పనిష్మెంట్ ఇదే ఇచ్చిన అన్నిటిని అఫెన్స్ అంటాము. అది ఏ నేరమైనా చేయండి, ఆ నేరం చేయడానికి మీరు అక్రమంగా గుంపు కూడితే కూడా దాన్ని అన్లాఫుల్ అసెంబ్లీ అంటారు. నెక్స్ట్, డి బై మీన్స్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్. క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం ద్వారా లేదు షో ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ చూపించడం ద్వారా ఎవరికి? టు ఎనీ పర్సన్, ఏ వ్యక్తికైనా సరే, టు టేక్ ఆర్ అబ్టైన్ పోర్షన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ. అలా చూపించి టు టేక్ ఆర్ అబ్టైన్ ఎనీ పోర్షన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ, ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవడానికి చూస్తే, ఆర్ టు డిప్రైవ్ ఎనీ పర్సన్ ఆఫ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది. అలా చేయడం ద్వారా ఎవరన్నా సరే ఒక దారిని ఉపయోగించుకుంటే రైట్ ఏదైనా ఉంటుంది కదా, వస్తాను రైట్ ఆఫ్ వే అని అతనికి లేకుండా చేయడం, అతను దాన్ని ఎంజాయ్ చేయకుండా డిప్రైవ్ చేయడం, అతనికి లేకుండా చేయడం కోసం ఇలా చేసినప్పుడు, ఆర్ ఆఫ్ యూజ్ ఆఫ్ వాటర్ ఆర్ అదర్ ఇన్కార్పొరల్ రైట్ ఆఫ్ విచ్ ఈస్ ఇన్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్. వాటర్ కానీ లేదు అదర్ ఇన్కార్పొరల్ రైట్. ఇన్కార్పొరల్ రైట్ అంటే ఏంటి? ఇంటాంగిబుల్ రైట్స్ ఉంటాయి కదా, కాపీ రైట్స్, లీజ్, ఈజ్మెంట్ రైట్స్ అలాంటివి ఉంటాయి కదా, అంటే తాకలేని దాన్ని ఇంటాంగిబుల్ అంటారు. వాటిని ఇన్కార్పొరియల్ రైట్ అంటారు. అవి వాటిని కూడా అతన్ని యూజ్ చేసుకోకుండా ఇచ్చేసి అంటే క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించి లేదా క్రిమినల్ ఫోర్స్ చూపించి అతన్ని ఇది చేయడం. ఆర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రైట్ ఆఫ్ సపోజ్డ్ రైట్. మళ్ళీ ఒక రైట్, సపోజ్ రైట్ కూడా ఎన్ఫోర్స్ చేసే దానికోసం శక్తి క్రిమినల్ ఫోర్స్ అవి ఉపయోగిస్తే కూడా వాళ్ళు కూడా అన్లాఫుల్ అసెంబ్లీ అని పడతారు.
Next, by means of criminal force or show of criminal force to compel any person to do what he is not legally bound to. అతను చట్టబద్ధంగా ఏదైనా సరే చేయకూడదు ఈ పని అని ఉన్నటువంటిది అతన్ని కంపెల్ చేయడం, అంటే బలవంతంగా ఈ మీన్స్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ లేదా ఈ క్రిమినల్ ఫోర్స్ చూపించడం ద్వారా అతన్ని అలా చేసేలాగా చేయడం, అంటే అతను చేయకూడని పని చేసేలాగా చేయడం, లేదా ఆర్ టు ఒమిట్ టు డూ వాట్ ఈజ్ లీగల్లీ ఎంటైటిల్ టు డూ. అతను చట్ట ప్రకారంగా ఏదైనా సరే చేయడానికి ఎంటైటిల్ గా ఉన్నాడు అనుకో, చేయకుండా మానుకునేలా చేయడం కూడా ఇవన్నీ చేస్తే మనకు వాళ్ళని అలా ఉన్న వాళ్ళని unlawful assembly అని అంటారు అనమాట. ఎక్స్ప్లెనేషన్, అసెంబ్లీ విచ్ వాస్ నాట్ అన్లాఫుల్ వెన్ ఇట్ ఈస్ అసెంబ్లీ మే సబ్సిక్వెంట్లీ బికమ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ. వాళ్ళు ఫస్ట్ వచ్చి ఇంకా జమ అయినప్పుడు అది అన్లాఫుల్ అసెంబ్లీ కాకపోవచ్చు, కానీ తర్వాత అది సబ్సిక్వెంట్లీ బికమ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ కావచ్చు అన్నమాట. నెక్స్ట్, whoever being aware of facts which render any assembly an unlawful assembly intentionally joins that assembly or continues in it is said to be a member of unlawful assembly, and such member shall be punished with imprisonment of either description for a term which may extend to 6 months or with 5 or with both. ఇది తెలిసి కూడా బీయింగ్ అవేర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విచ్ రెండర్ ఎనీ అసెంబ్లీ అండ్ అన్లాఫుల్ అసెంబ్లీ, అలా వీళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, బెదిరించడము, ఈ నేరాలు పైన చెప్పినట్టు నేరాలు చేయడము అని తెలిసి కూడా, బీయింగ్ అవేర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అది తెలిసి కూడా ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా ఆ అసెంబ్లీలో జాయిన్ అయినా సరే, అందులో కంటిన్యూ అయినా సరే, వాడు ఆ అసెంబ్లీలో ఒక మెంబరుగానే భావించబడతాడు. ఈ సెట్ టు బి ఎ మెంబర్ ఆఫ్ అన్లాఫుల్ అసెంబ్లీ అన్నమాట. నెక్స్ట్, whoever joins or continues in unlawful assembly knowing that such unlawful assembly has been commanded in the manner prescribed by law to disperse. సరే, చేరాడు గుంపులో, బాగానే ఉంది. ఒక చోటుకి వెళ్ళిన తర్వాత లేదా పోలీసులు వచ్చో ఇంకో ఆఫీసర్ వచ్చి, అరే ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని డిస్పర్స్ కండి అని చెప్పేసి కమాండ్ చేసినా సరే, అక్కడే మళ్ళీ జాయింట్స్ ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ అన్లాఫుల్ అసెంబ్లీ అక్కడే ఉన్నాడు అనుకోండి, ఏం తెలిసి నోయింగ్ దట్ సచ్ అన్లాఫుల్ అసెంబ్లీ హ్యాస్ బీన్ కమాండెడ్ ఇన్ ది మేనర్ ప్రిస్క్రైబ్డ్ లా టు డిస్పర్స్, చట్టం చేత నిర్దేశించబడిన విధంగా ఇది డిస్పర్స్ కండి, మీరు ఉండడానికి లేదు ఇక్కడ వెళ్ళిపోండి అని చెప్పేసి ఆదేశించబడినా సరే అక్కడే అలాగే ఉందనుకోండి, దాంట్లో ఈడు కూడా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆడికి కూడా పనిష్మెంట్ విస్మేషన్ 2 years పడుతుంది అనమాట. Whoever being armed with any deadly weapon or with anything which used as a weapon of offense is likely to cause death is a member of unlawful assembly shall be punished with imprisonment of either restriction for a term which may extend to 2 years. మరి ఈ అన్లాఫుల్ అసెంబ్లీలో being armed with any deadly weapon or with anything which used as a weapon of offense, ఇదే అనే డెడ్లీ వెపన్ అంటే ఇంత రాడ్లు ఇంత కత్తులు పట్టుకొని అవసరం లేదు కదా, ఏదైనా సరే వెపన్ ఆఫ్ ఆఫెన్స్ గా యూజ్ చేయగలిగిన ఏదైనా సరే అతను కలిగి ఉంటే, ఆర్మ్డ్ కలిగి ఉండి, ఇది దాని చేత ఏం చేయబడచ్చు, కాజ్ డెత్ అనమాట, మరణం కూడా సంభవించేటువంటి కలిగించేటువంటి అవకాశం ఉండేటువంటి ఏదైనా సరే తీసుకుని ఉన్నాడు అనుకోండి ఆ మెంబర్ గా అన్లాఫుల్ అసెంబ్లీలో, అతనికి మనకు ఎక్స్టెండ్ టు 2 years ఇంప్రిజన్మెంట్ పడేటువంటి ఇదైతే ఉంది. నెక్స్ట్, whoever knowingly joins or continues in an assembly of 5 or more persons likely to cause a disturbance of the public peace, ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా వాళ్ళు 5 లేదా అంతకు నుంచి ఎక్కువ మంది ఉన్నటువంటి అసెంబ్లీలో జాయిన్ కావడము, కంటిన్యూ కావడం చేసిన, ఇప్పుడు ఆఫ్టర్ సచ్ అసెంబ్లీ హ్యాస్ బీన్ లాఫుల్లీ కమాండెడ్ టు డిస్పర్స్ అవ్వండి, మీరు అట్లా గుంపుగా ఉండడానికి లేదు అని చెప్పినా సరే కంటిన్యూ అయ్యారనుకోండి, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా, అప్పుడు విచ్ మే ఎక్స్టెండ్ టు 6 months. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, ఇఫ్ ది అసెంబ్లీ ఈస్ అన్లాఫుల్ అసెంబ్లీ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సబ్సెక్షన్ 1 ది అఫెండర్ షాల్ బి పనిషబుల్ అండర్ సబ్సెక్షన్ 3 అనమాట. సబ్సెక్షన్ 1 కింద అది అన్లాఫుల్ అసెంబ్లీ అని అనబడింది అనుకోండి, అప్పుడు సబ్సెక్షన్ 3 కింద ఇది మెంబర్ అని అనబడతాడు. 6, whoever hides or engages or employs or promotes or connives
at the hiring, engagement, or employment of any person to join or become a member of any unlawful assembly shall be punishable as a member of such unlawful assembly, and for any offence which may be committed by any such person as a member of such unlawful assembly in pursuance of such hiring, engagement, or employment in the same manner as if he had been a member of such unlawful assembly or himself had committed such offence. మీరు సింపుల్ గా అయితే చెప్పుకున్నాము. ఒక సినిమా ఉన్నింది, ఆ ఆరు అనుకుంటాను. ఆరు ఆరు అనే సినిమా తమిళ్ది తెలుగులో డబ్బింగ్ చేశారు. చూసారా ఎవరు? చాలా మంది చూసుంటారు కదా. సార్ సూర్య. అవును సార్, చూసాం సార్. సూర్యది. సూర్య ఉంటారా? వాళ్ళు వచ్చేసి డబ్బులు తీసుకుని వీళ్ళు ఒక మీటింగ్ లో రాళ్ళు విసిరాలని చెప్పేసి వీళ్ళందరినీ పిలిచిపోతారు కదా. సార్ వాళ్ళ మీటింగ్ లో స్పీచ్ స్టార్ట్ చేయగానే రాళ్ళు విసిరేదానికని అట్లా పిలిచిపోతుంటారు చూసినట్టు డబ్బులు ఇచ్చి. అవును సార్. ఇంక ఇదే అనుకోండి, హైడ్స్, ఎంగేజెస్, ఎంప్లాయీస్, ప్రమోట్స్, కన్వర్స్ అనమాట. ఇది డబ్బులు ఇచ్చే కదా వాళ్ళని పిలిచిపోయేది. సార్ వాళ్ళు అలా చేసినా సరే ఆ హైర్, ఎంగేజ్, ఎంప్లాయీ, కన్వర్స్ ఇవన్నీ చేసిన వాడు కూడా ఆ గుంపులో లేకపోయినా సరే వాడు కూడా మెంబర్ గానే పరిగణించబడతాడు. If he had been a member of such unlawful assembly or himself had committed such offence. ఈ గుంపుగా ఉండడం 149 నేరం ఒకటి. ఈ గుంపు వెళ్ళి వేరే ఏ నేరాలు చేసినా కూడా, అంటే ఆ గుంపుతో పోయి వేరే నేరాలు చేసేందుకు అవకాశం ఉంది కదా. అంటే ఆస్తులు ధ్వంసం చేయడము, ఇంకోని కొట్టడము, ఇంకోని గాయపరచడం, చంపడము, ఏమన్నా చేయని వాళ్ళు ఆ నేరాలన్నిటికీ ఈడు కూడా బాధ్యత అవుతాడు అనమాట. అలా సబ్జెక్షన్ 6 అయితే మీకు చెప్తాం 149. నెక్స్ట్ 7, whoever harbors, ఆశ్రయిస్తాడు, రిసీవ్స్ ఆర్ అసెంబ్లీస్, మనుషులందరినీ రిసీవ్ చేసుకుంటాడు, వాళ్ళందరినీ గుంపుగా చేరుస్తాడు. ఎక్కడ ఇన్ ఎనీ హౌస్ ఆర్ ప్రెమిసెస్ ఇన్ హిస్ ఆక్యుపేషన్ ఆఫ్ చార్జ్, అతని ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి లేదా అతను చార్జ్ అధీనంలో ఉంటాడు కదా, అతనే దానికి ఇన్ఛార్జ్ ఉంటాడు. అలాంటి ప్రదేశంలో వీళ్ళందరినీ ఆశ్రయం ఇచ్చిన, వాళ్ళందరినీ తీసుకున్నా సరే, అసెంబ్లీ చేసినా సరే, ఆర్ అండర్ ఎనీ పర్సన్స్ నోయింగ్ దట్ సచ్ పర్సన్స్ హ్యావ్ బీన్ హైర్డ్, ఎంగేజ్డ్ ఆర్ ఎంప్లాయిడ్ or are about to had engaged or employed to join or become members of unlawful assembly. వీళ్ళందరి కోసం, ఈ పర్పస్ కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చారు అని తెలిసి కూడా వాళ్ళందరినీ ఇలా చేశాడు అనుకోండి, ఎంత పడుతుందంటే ఇట్ మే ఎక్స్టెండ్ టు 6 months పడుతుంది. నెక్స్ట్, హూ ఎవర్ ఈస్ ఎంగేజ్డ్ ఆర్ హైర్డ్ or offers or attempts to be hired or engaged to do or assist in doing any of the acts specified in subsection 1 shall be punished with the imprisonment of either restriction for a term which may extend to 6 months. ఈ పర్పసెస్ కోసం సబ్సెక్షన్ 1 లో ఏమంటున్నాము, ఇవి ఇచ్చారు కదా, ఈ నేరాలన్నీ ఇవన్నీ చేయడానికి కోసమని ఎవరన్నా హైర్ కానీ ఎంగేజ్ కానీ చేస్తే వాళ్ళు ఉంటారు కదా, అలా చేయబడ్డ వాళ్ళందరికీ 6 months వరకు పనిష్మెంట్ పడేటువంటి అవకాశం ఉంది. Whoever being so engaged or hired as referred to in subsection 8 goes armed or engages or offers to go armed with any deadly weapon or with anything which used as a weapon of offense is likely to cause death shall be punished with the imprisonment of either for a term which may extend to 2 years. Subsection 8 లో హైర్ చేస్తారు కదా, ఎంగేజ్ చేస్తారు కదా, ఇక్కడ whoever is engaged, hired or offers attempt to be hired అని చెప్పేసి కాకుండా armed with any deadly weapon or with anything which is used as a weapon of offense likely to cause death. ఈ పరిస్థితి ఉన్నప్పుడు 2 years, వట్టి చేతులతో ఉన్నప్పుడు 6 months అన్నమాట. అయిందా సార్? ఇవన్నీ ఏం చేస్తారు తెలుసా మీకు? కరెస్పాండింగ్ ఓల్డ్ లా ఇక్కడ కనిపిస్తుంది మీకు. 141, 143, 144, 145, 150 and 151 of Indian Penal Code. ఇవన్నీ కలిపి దీంట్లో ఇచ్చారు. ఇంకా ఇవన్నీ విడివిడిగా ఉన్నవి, ఇవన్నీ కలిపి ఒకటే 189 లో ఇచ్చారు అన్నమాట. అది సరే. 190, every member of unlawful assembly guilty of offense committed in prosecution of common object. ఈ అన్లాఫుల్ అసెంబ్లీ యొక్క కామన్ ఆబ్జెక్ట్ ని దీనికోసం, అది ప్రాసిక్యూట్ చేసేదాని కోసం ఏదైనా నేరం చేశారనుకోండి,
అందులో ఉన్నటువంటి ప్రతి మెంబర్ కూడా వాళ్ళు గిల్టీ అని అనబడతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇఫ్ an offence is committed by any member of unlawful assembly in prosecution of the common object of that assembly or such as a member of that assembly knew to be likely to be committed in prosecution of that object, తెలిసి కూడా ఇలా నేరం చేసేటువంటి అవకాశం తెలిసి కూడా దాంట్లో ఉండాలనుకోండి. Every person who at the time of the committing of that offence is a member of the same assembly, నేరం కమిట్ చేస్తున్నప్పుడు ఆ అసెంబ్లీలో మెంబర్గా ఉన్నారనుకోండి, ఈజ్ గిల్టీ ఆఫ్ దట్ అఫెన్స్ అనమాట. ఇప్పుడు చాలా గుంపుగా ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి ఒక 10 మంది ఏముందో అల్లర్లలో పాల్గొని ఏదైనా గొడవలో పాల్గొని అది చేశారనుకోండి, అది నేరాలు చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకు ఆ సెక్షన్లు అన్ని పెడతారు. వాళ్ళు ఏమేమి అఫెన్సులు చేసినారో అవన్నీ పెడతారు. చివరిలో మీకు రెడ్ విత్ 34 IPC 34 కాదు సార్, 189. 147 సార్. ఇంతకుముందు 149 పెట్టేవారు, రెడ్ విత్ 149 పెట్టేవారు కామన్ ఆబ్జెక్ట్. ఈ 34 కామన్ ఇంటెన్షన్. ఆ కామన్ ఇంటెన్షన్ కామన్ ఆబ్జెక్ట్ మధ్యలో తేడా తెలుసుకోవాలంటే చాలా మంది 2 ఒకటే కదా అనే ఇది ఉంటుంది. అది సపరేట్ క్లాస్ తీసుకున్నాం. తొందరలో మనం కూడా షార్ట్స్ రిలీజ్ చేస్తాము. షార్ట్స్ అంటే తెలుసు కదా సార్, ఇంకోసారి చెప్పండి సార్. షార్ట్స్ యూట్యూబ్ లో షార్ట్స్ తీస్తారు తెలుసు కదా. ఎస్ సార్. అలా రీల్స్ సార్, రీల్స్ లాగా ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఒక 1.5 ఎంతో షార్ట్ పీరియడ్ అది నేను కూడా చేసి వదులుతాను. బాగా నేర్చుకుంటారండి. నెక్స్ట్ రైటింగ్. రైటింగ్ అంటే అల్లర్లకు దిగడం, గొడవలు దొమ్మి అంటారు కదా, రైటింగ్. whenever a force or violence is used by unlawful assembly. Unlawful assembly అంటే ఏమనుకున్నాం? 5 లేదా అంతమంది వ్యక్తులు కామన్ ఆబ్జెక్ట్ తో గుమిగూడి ఉండడం, గుమిగూడి ఉండి వాళ్ళ కామన్ ఆబ్జెక్ట్ ఏమై ఉండాలి? అది అన్లాఫుల్ అయి ఉండాలి సార్. కాదు అట్లాగా చెప్పాల్సింది. వాళ్ళ నేరమే ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి చూడండి. Yes, sir. To overcome criminal force, showing of criminal force. ఇలాంటివి ఇవి చేయడం అనమాట. ఈ కామన్ ఆబ్జెక్ట్ ఏమై ఉండాలి? ఆ పర్సన్స్ యొక్క కామన్ ఆబ్జెక్ట్ ఏమై ఉండాలంటే ఇవన్నీ కమిట్ చేయడం అయి ఉండాలి. ఇవన్నీ కమిట్ చేశాను. ఈ మాత్రం భయపెట్టే విధంగా, అడ్డుకునే విధంగా, ఇట్లా ఇవన్నీ ట్రెస్పాస్, మిస్చీఫ్, వేరే అఫెన్స్ ఏదైనా సరే చేసేదానికోసం అన్నారు కదా. ఇలా చేయడానికి ఉద్దేశిస్తే అందులో మళ్ళీ మీరు వైలెన్స్ యూజ్ చేస్తే, ఫోర్స్ ఆర్ వైలెన్స్, ఫోర్స్ ఆర్ వైలెన్స్ గుంపులపై యూజ్ చేయని అవసరం లా, ఆర్ బై ఎనీ మెంబర్ ఆఫ్ దేర్ ఆఫ్, ఒక్కటి చేసినా కూడా మొత్తానికి అందరికీ పడుతుంది అనమాట. In prosecution of the common objects of such assembly, every member of such assembly is guilty of the offense of writing అన్నమాట. వీళ్ళు అన్లాఫుల్ అసెంబ్లీనే వేరే నేరాలన్నీ చేస్తున్నారు, కానీ అలా చేయడంలో ఏం చేశారు? వీళ్ళు వైలెన్స్ చేశారు సార్. ఫోర్స్ వైలెన్స్ యూజ్ చేస్తే ఏమైతుందంటే అప్పుడు రైటింగ్ చేసినట్టు. నెక్స్ట్, హూ ఎవర్ ఈస్ గిల్టీ ఆఫ్ రైటింగ్. మళ్ళీ గిల్టీ ఆఫ్ రైటింగ్ అంటే రైటింగ్ నేరం చేస్తే వాళ్ళకి ఎక్స్టెంట్ 2 years వరకు పనిష్మెంట్ పడేటువంటి అవకాశం ఉంది. ఫైన్ లేదా 2 కూడా విధిస్తారు. నెక్స్ట్, ఇదే రైటింగ్ అంటే ఇలా హింసకు పాల్పడడం అనేది బీయింగ్ ఆర్మ్డ్ విత్ డెడ్లీ వెపన్ ఆర్ విత్ ఎనీథింగ్ విచ్ యూజ్డ్ యాజ్ ఎ వెపన్ ఆఫెన్స్ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్. ఈ ఆయుధాలు కలిగి ఉండి చేసినారనుకోండి హింస, అలాంటప్పుడు వాళ్ళకి విచ్ మే ఎక్స్టెంట్ 5 years ఆర్ విత్ ఫైన్ ఆర్ పడుతుంది అదనమాట. సుధారాణ్ గారు ఫోన్ చేస్తున్నారు, కొద్దిగా మ్యూట్ చేసుకోరా ప్లీజ్. 192, wantonly giving provocation which intent to cause riot if writing be committed, if not committed.
సరే వ్యాంటెంట్ అంటే అదే పనిగా కావాలని గివింగ్ ప్రొవొకేషన్, రెచ్చగొట్టడం. ఏ ఇంటెన్షన్ తో? టు కాజ్ రైట్, అల్లర్లు జరగాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం. ఒకవేళ రైటింగ్ జరిగితే ఎట్లా, జరగకపోతే ఎట్లా? whoever malignantly or wantonly by doing anything which is illegal gives provocation to any person intending or knowing to be likely that such provocation will cause the offense of writing to be committed. అలా ఉద్దేశపూర్వకంగా తెలిసి ప్రాణాంతకంగా, మ్యాలిగ్నెంట్లీ అంటే ప్రాణాంతకంగా అన్నారు, అక్కడ పెన్సిల్తో రాసుకోండి. వాళ్ళు ఏదైనా సరే ఇల్లీగల్ యాక్ట్, ఏదైనా సరే ఎనీథింగ్ విచ్ ఇస్ ఇల్లీగల్ చేసి, అలా చేసి గివ్స్ ప్రొవొకేషన్ టు ఎనీ పర్సన్, ఏ పర్సన్ సరే రెచ్చగొడితే, దేనికోసం? ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ టు బి లైక్లీ దట్ సచ్ ప్రొవొకేషన్ విల్ కాజ్ ది అఫెన్స్ ఆఫ్ రైటింగ్ టు బి కమిటెడ్. అలా రెచ్చగొట్టడం వల్ల అల్లర్లు జరుగుతాయి అని తెలిసి కూడా రెచ్చగొడితే షల్, ఇఫ్ ది అఫెన్స్ ఆఫ్ రైటింగ్ బి కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సచ్ ప్రొవొకేషన్, ఆ రెచ్చగొట్టడం వల్ల, ఆ పరిణామంగా దాని రిజల్ట్ వల్ల ఆ రైటింగ్ అనేది జరిగింది అనుకోండి, వీరికి విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ పడుతుంది. లేదు, అండ్ ఇఫ్ ది అఫెన్స్ ఆఫ్ రైటింగ్ బి నాట్ కమిటెడ్, ఒకవేళ అది జరగలేదు అనుకోండి, మొత్తం ప్రవోక్ అయితే చేస్తాడు కానీ అఫెన్స్ అయితే జరగదు, అలాంటప్పుడు విచ్ మే ఎక్స్టెండ్ టు 6 months పడుతుంది. ఇక్కడ తేడా ఏముంది? రైటింగ్ జరిగితే 1 year, జరగకపోతే 6 months. 6 months. మొత్తానికి అయితే రెచ్చగొట్టడం మటుకు కామన్, రెచ్చగొట్టడం అయితే ఉండాలి. ఆ రెచ్చగొట్టడం వల్ల రైట్ జరిగింది అనుకోండి 1 year వరకు, రెచ్చగొట్టడం వల్ల ఆ రైట్ జరగదు కానీ రెచ్చగొడతారు, అలాంటప్పుడు 6 months వరకు పడేటువంటి ఇది ఉంటుంది. నెక్స్ట్ 193, లయబిలిటీ ఆఫ్ ఓనర్, ఆక్యుపైర్ ఎట్సెట్రా ఆఫ్ ల్యాండ్ ఆన్ విచ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ ఆర్ రైట్ టేక్స్ ప్లేస్. ఇది ఏదైతే అల్లరి ఎక్కడ జరుగుతుందో ఆ ల్యాండ్ ఇది ఉన్నాయి కదా, ఆ ల్యాండ్ కానీ ఇంకొకటి ఓనరు, ఆక్యుపైర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంటుంది అప్పుడు చూద్దాం. వెనెవర్ ఎనీ అన్లాఫుల్ అసెంబ్లీ ఆర్ రైట్ టేక్స్ ప్లేస్, ఇది జరిగినప్పుడు, అన్లాఫుల్ అసెంబ్లీ అంటే అక్రమంగా గుమ్మికూడము లేదా అల్లరి జరగడం జరిగింది అనుకోండి, ది ఓనర్ ఆర్ ఆక్యుపైర్ ఆఫ్ ది ల్యాండ్ అపాన్ విచ్ అన్లాఫుల్ అసెంబ్లీ, ఎవరైతే ఆ ల్యాండ్ పైన వీళ్ళు గుమ్మికూడతారు కదా, ఆ ల్యాండ్ యొక్క ఓనర్ కానీ ఆక్యుపైర్ కానీ లేదు, ఆర్ సచ్ రైట్ ఈస్ కమిటెడ్, అల్లరి ఎక్కడ జరిగిందో ఆ ప్రదేశం యొక్క ఓనర్ కానీ ఆక్యుపైర్ కానీ, అండ్ ఎనీ పర్సన్ హ్యావింగ్ ఆర్ క్లెయిమింగ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ సచ్ ల్యాండ్, ఆ ల్యాండ్ లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ, అంటే భాగం లాంటిది ఉన్నవాళ్ళు కానీ, షాల్ బి పనిషబుల్ విత్ ఫైన్ నాట్ ఎక్సీడింగ్ 1000 rupees. 1000 రూపాయలు మించకుండా అయితే ఫైన్ అయితే వేస్తారంట. If he or his agent or manager knowing that such offence is being or has been committed or having reason to believe that it is likely to be committed, do not give the earliest notice thereof in his or their power to the officer in charge of nearest police station, and do not, in the case of his or their having reason to believe that he was about to commit, use all lawful means in his their power to prevent it, and in the event of its taking place, do not use all lawful means in his or their power to disperse or suppress their right unlawful assembly. ఇది ఏమంటారు, దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా గుమ్మికూడుతున్నారు, వీళ్ళు నేరాలు చేస్తారని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇతను ప్రివెంటివ్ కూడా చేయకుండా, లాఫుల్ మీన్స్ ఉపయోగించి ప్రివెంటివ్ కూడా చేయనప్పుడు ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి దాంట్లో ఉంటే ఇతను కూడా ఏమన్నా వాళ్ళు హాని తలపెట్టే అవకాశం ఉంది కదా, పెద్ద గుంపులో ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేయలేదు. కాకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి ఎర్లియస్ట్ నోటీస్ ఇవ్వకపోతే అంట, డూ నాట్ గివ్ ది ఎర్లియస్ట్ నోటీస్ దేర్ ఆఫ్, దాని గురించి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో చెప్పకపోయినా, అండ్ మళ్ళీ ఇన్ ది కేస్ ఆఫ్ హ్యావింగ్ రీజన్ టు బిలీవ్, ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా ఆల్ లాఫుల్ మీన్స్ ఇన్ ఇస్ దేర్ పవర్ టు ప్రివెంట్ ఇట్, అది జరగకుండా నిరోధించకుండా ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరు వెళ్తారు, గుంపు కట్టడం ఎవరు వెళ్ళరు. ఇది కూడా ఎంత ఇస్తారు అయితే మహా అయితే 1000 rupees. 1000 rupees మించకుండా. Whenever a right is committed for the benefit or on behalf of any person who is the owner or occupier of any land respecting which such right takes place, or who claims any interest in such land, or in the subject of any dispute which gave rise to the right,
or who has accepted or derived any benefit therefrom, such person shall be punishable with fine if he or his agent or manager, having reason to believe that such right was likely to be committed, or that the unlawful assembly by which such right was committed was likely to be held, shall not respectively use all lawful means in his or their power to prevent such assembly or right from taking place, and for suppressing and dispersing the same. ఇది కూడా వదిలేండి. ఇది ఏముంది, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఒక పొలం గురించి గొడవ జరుగుతుంది. ఒక పొలం గురించి గొడవ జరుగుతుంది. ఒకతను కొంచెం పవర్ఫుల్ ఉండి మనుషులు వేసుకొని వచ్చి ఉంటాడు, లేదా అవును సార్. రౌడీలు వాళ్ళందరూ పిలుచుకొని వచ్చుకుంటా, మనుషులను చాలా పిలుచుకొచ్చుకున్న అవతల వాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి, వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు, కొడతారు. మొత్తం మీద ఆ ప్రాపర్టీ తన ల్యాండ్ ఎంక్రోజ్ చేయడానికి, వేరే వాళ్ళ ల్యాండ్ తన ప్రాపర్టీకి ఎవరు రాకుండా చూడడానికి మొత్తానికి అయితే మనుషులను పిలుచుకొచ్చుకుని గొడవ చేశారు అనుకోండి, ఆ రైట్ అన్నది ఎవరి బెనిఫిట్ కోసం జరిగిందో అది కూడా ఇదేనట్లే లెక్క అని చెప్పి చెప్తున్నారు. Whenever a right is committed for the benefit or on behalf of any person who is the owner or occupier of any land respecting which such right takes place. ఎవరి ల్యాండ్ గురించి అయితే ఇది జరిగిందో అది, ఆర్ హూ క్లెయిమ్స్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ సచ్ ల్యాండ్, నాదే అని ఎవరు క్లెయిమ్ చేస్తున్నారో ఆర్ నుంచి, ఆర్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్, వివాదంలో ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా సరే నాది అని అంటుంటారు కదా. మొత్తం మీద విచ్ గేవ్ రైట్స్ టు ది రైట్, అల్లరి కారణం అంటే ఆ డిస్ప్యూట్ అనమాట. లేదు హూ హస్ యాక్సెప్టెడ్ ఆర్ డిరైవ్డ్ ఎనీ బెనిఫిట్, ఆ అల్లరి వల్ల వచ్చేటువంటి లాభం బెనిఫిట్ పొందిన వాడారు, సచ్ పర్సన్ షల్ బి పనిషబుల్ విత్ ఫైన్ అంట. ఏమంటున్నారు, ఫైన్ ఎంత అని చెప్పడంలో పనిషబుల్ విత్ ఫైన్ అని అంటున్నారు. సరే, whenever a right is committed for the benefit or on behalf of any person who is the owner or occupier of any land respecting which such right takes place, or who claims any interest in such land, or in the subject of any dispute, who gives rights which gave rise to the right, or who has accepted or derived any benefit therefrom, the agent or manager of such person shall be punishable with fine anamata. Agent kuda ikkada fine padtundi. If such agent or manager having reason to believe that such right was likely to be committed, జరుగుతుందని తెలిసి కూడా ప్రివెంట్ చేయకపోయినా, లాఫుల్ మీన్స్ ఉపయోగించి దాన్ని ప్రివెంట్ చేయకపోయినా, సప్రెసింగ్ ఆర్ డిస్పర్సింగ్ అంటే అణిచివేయడము లేదా చెదరగొట్టడం కూడా చేయకపోయినా వాళ్ళకి ఫైన్ అయితే విధిస్తారట. ఫైన్ ఎంత అన్నది చెప్పలేదు. అయిందా? ఇది పాత సెక్షన్లు రెండు కలిపి 155, 156 రెండు కలిపి ఇక్కడ ఇచ్చారు. మీకు ఇది ఇచ్చాను బుక్, మీకు ఇది ఈ బుక్లు ఇచ్చాను అంటున్నాను. మాకు కొంతమందికి అందలేదు సార్. ఇది పాత సెక్షన్లు కూడా ఉన్నది బుక్, 3 ఇస్తాను, PDF పెట్టుకోండి సరిపోతుంది. ఓకే సార్. 194 అఫ్రే, ఇది మీకు దాంట్లో 160 ఉందేమో, చూద్దాం. 159 అవునమ్మా. కాకపోతే ఏమి ఇచ్చారంటే డెఫినేషన్ పనిష్మెంట్ రెండు విడివిడిగా ఉన్నవి, వీళ్ళు రెండు కలిపేస్తారు. ఇప్పుడు దానివల్ల మనకు 511 నుంచి సెక్షన్లు అన్ని తగ్గిపోయాయి. అఫ్రే అంటే ఏంటి? వెన్ 2 or more persons by fighting in a public place disturb the public peace, they are said to commit an affray. గొడవపడి ఇద్దరు లేదా అంతకుమించి ఎక్కువ మంది గొడవపడి పబ్లిక్ ప్లేస్ లో గొడవపడి పబ్లిక్ పీస్ ని, ప్రజాశాంతిని డిస్టర్బ్ చేసినట్లు అయిందనుకోండి, వాళ్ళు అఫ్రే అఫెన్స్ కమిట్ చేసినట్లు వాళ్ళు. ఎవరైతే అఫ్రే అఫెన్స్ కమిట్ చేస్తారో వాళ్ళు షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్ట్రిక్షన్ ఫర్ రిటర్న్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 month or with fine which may extend to 1000 rupees or with both. ఇలా గొడవపడే వాళ్ళని పెట్టి కేసు పెట్టి మీకు అక్కడ తీసుకెళ్తారు. 2nd class మేజిస్ట్రేట్ ఉంటారు కదా, అక్కడ తీసుకెళ్ళి ఆ ఫైన్ అది ఏమై వేస్తారు. ఇది అఫ్రే. నెక్స్ట్ 195 అసాల్టింగ్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్ వెన్ సప్రెసింగ్ రైట్ ఎట్సెట్రా. సరే, సప్రెసింగ్ రైట్ చేసేటువంటి పబ్లిక్ సర్వెంట్ మామూలుగా ఎవరై ఉంటారు? ఎంఆర్ఓ గారు ఉంటారు సార్. ఇంకా పోలీస్ కూడా సార్. పోలీస్ కూడా వస్తారు. అలాంటప్పుడు whoever assaults or obstruct any public servant or uses criminal force on any public servant in the discharge of his duty as such public servant in endeavoring to disperse an unlawful assembly or to suppress a right or affray
ఈ పనులు చేయడానికి వచ్చినటువంటి పబ్లిక్ సర్వెంట్ ని బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దేనికోసం వచ్చింటారు? రైట్స్ సప్రెస్ చేయడం. endeavoring to disperse an unlawful assembly disperse చేయడం కోసం వచ్చినా సరే, ఆర్ టు సప్రెస్ ఎ రైట్, ఒక రైట్ ని అణచివేయడానికైనా సరే, లేదా ఆఫ్రైన్ కూడా అణచివేయడానికైనా సరే, ఈ 3 సందర్భాల్లో వచ్చింటారు కదా. డిశ్చార్జ్, వాళ్ళ డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు పబ్లిక్ సర్వెంట్ గా వాళ్ళ పైన అసాల్ట్ చేసిన, లేదు అబ్స్ట్రక్ట్ చేసిన, లేదు క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసిన, ఏమేం చేసినట్లు? assault, obstructs and criminal force. Obstruction, uses a criminal force. ఈ 3 నేరాలు చేస్తే ఇది వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే అసాల్టింగ్ అనగానే టక్కని 353కి వెళ్ళిపోతారు. అది కాదు కదా. అది ఈ వీళ్ళకి వచ్చేసి విచ్ మే ఎక్స్టెండ్ 3 years వరకు పడుతుందంట. మరి ఫైన్ విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 25,000. ఫైన్ అయితే 25,000 మినిమం పడుతుంది. అంటే అంతకంటే తక్కువ అయితే వేరే. Next, whoever threatens to assault or attempts to obstruct any public servant, or threatens or attempts to use criminal force to any public servant in the discharge of his duty, ఈ రకంగానే పబ్లిక్ సర్వెంట్ endeavoring disperse an unlawful assembly or to suppress the right of affray, ఇలా చేసినప్పుడు which may extend to 1 year వరకు పడుతుంది. ఇవన్నీ threatens to assault. ఇక్కడ అసాల్ట్ అయితే జరుగుతుంది, ఇక్కడ ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ రిటర్న్ మాత్రమే ఉంటుంది. చేస్తాము, మీద అసాల్ట్ చేస్తాము, అటెంప్ట్ టు అబ్స్ట్రక్ట్ ఇది చేస్తాము. ఇక్కడ అసాల్ట్ చేస్తాము, థ్రెటన్ చేయడం, అబ్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నించడము, పబ్లిక్ సర్వెంట్ ని థ్రెటన్ కూడా చేయడం అనమాట. ఈ క్రిమినల్ ఫోర్స్ అటెంప్ట్ చేసే దానికోసం ఇవన్నీ చేస్తే ఏం పడుతుందంటే శిక్ష 1 year. ఏమేమి ఉంటాయంటే, నంబర్ 1 థ్రెటన్ టు అసాల్ట్, నంబర్ 1 ఒకటి. మీరు పెన్సిల్ తో అలా 1 అని పెట్టుకోండి. ఇది అటెంప్ట్ టు అబ్స్ట్రక్ట్ 2, లేదా థ్రెటన్స్ టు యూజ్ క్రిమినల్ ఫోర్స్ అనేది 1, మళ్ళీ అటెంప్ట్స్ యూజ్ క్రిమినల్ ఫోర్స్ అనేది 1, 2, 3, 4 అయితే 196. ఇది కూడా ఇంపార్టెంట్ సెక్షన్. ఈ మధ్యకాలంలో ఎక్కువ వాడారు దీన్ని. 153A 196. ప్రమోటింగ్ ఎన్మిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్షియల్, లాంగ్వేజ్ ఎట్సెట్రా, అండ్ డూయింగ్ యాక్ట్స్ ప్రెజుడిషియల్ టు మెయింటెనెన్స్ ఆఫ్ హార్మోనీ. అంటే 2 వర్గాల మధ్య ఎన్మిటీ, శత్రుత్వాన్ని పెంచేదాని కోసము ప్రమోట్ చేయడం, దాన్ని ఎక్కువ చేయడం మాటల ద్వారా కానీ దీని వస్తుంది. డిఫరెంట్ గ్రూప్స్, అది మతపరంగా కానీ, రేస్ అంటే తెగ ఉంటుంది కదా, మన జాతి విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళ పుట్టిన స్థలం గురించి, రెసిడెన్స్, లాంగ్వేజ్ ఎట్సెట్రా. ఇవి అలా జరుగుతాయి కదా. ఎక్కడెక్కడ పెద్ద సిటీస్ లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ గురించి రెచ్చగొట్టడం, ఇవన్నీ మనకి జరిగాయి. తెలంగాణ, ఆంధ్ర జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు కదా. అట్లాంటివి. లేకపోతే మతపరంగా ముస్లిమ్స్ అంతా దేశం విడిచిపెట్టి వెళ్ళాలన్నా అట్లా కొంతమంది అంటూ ఉంటారు. అట్లాంటిది దాని గురించి అనమాట. భాషాపరంగా వీటి గురించి అంతా డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో ఎనిమిటీ, శత్రుత్వాన్ని ప్రమోట్ చేసడం కోసం చేసినటువంటిది. హూ ఎవర్ బై వర్డ్స్, మాటల ద్వారా, ఎలాంటివి ఏదో స్పోకెన్ ఆర్ రిటర్న్, మాట్లాడినా సరే రాతపూర్వకంగా ఆర్ బై సైన్స్, ఏదైనా సరే గుర్తులు, సైన్స్ అంటే గుర్తులు అనమాట. అలా చేయడం ద్వారా, ఆర్ బై విజిబుల్ రిప్రజెంటేషన్స్, కనిపించే విధంగా ఏమైనా సరే చేయడం ద్వారా, ఆర్ త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ ఉంటాయి కదా కమ్యూనికేషన్, వాటి ద్వారా, ఆర్ అదర్వైజ్ ప్రమోట్స్ ఆర్ అటెంప్ట్స్ టు ప్రమోట్ చేసినా లేదా ప్రమోట్ చేయడానికి ప్రయత్నించిన దేనిపైన, ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, ఈ చూపించి మతపరమైన, జాతిపరమైన, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్, లాంగ్వేజ్, క్యాస్ట్, కమ్యూనిటీ, ఆర్ ఎనీ అదర్ గ్రౌండ్ వాట్స్ ఎవర్, ఏదైనా కానీ డిస్హార్మోనీ అంటే మామూలుగా కలిసిమెలిసి ఉండే వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని పెంచేలాగా, ఒకరినొకరు ద్వేషించుకునే విధంగా చేయడం ద్వారా, చేయడం కోసమని వాళ్ళు ఆ వర్డ్స్ అవి ఉపయోగించి లేదా అటెంప్ట్ చేయడానికి కూడా ఇది చేస్తారు అనుకోండి.
లేదా కమిట్స్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ ప్రిజుడిషియల్ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ హార్మోనీ బిట్వీన్ డిఫరెంట్, అది ఏ పనైనా కానివ్వండి, ఆ పని వల్ల ఈ వీళ్ళ మధ్య హార్మోనీ అనేది దానికి ప్రొడ్యూస్ జరిగే విధంగా ఉన్నాయనుకోండి, ఆ యాక్ట్ వాళ్ళు చేసిన పని అది కూడా ఇది అవుతుంది. లేదా పబ్లిక్ ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతంగా ఉంటారు పబ్లిక్ అంతా, వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళ ఆ ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ఏదైనా సరే ఒక యాక్ట్ చేశారనుకోండి పని, అది కూడా మీకు దీని కిందకే వస్తుంది అనమాట. నెక్స్ట్, whoever organizes any exercise, movement, drill or other similar activity intending that the participant in such activity shall use or to be trained or to use criminal force or violence or known to be likely that participant in such activity will use or be trained to use criminal force or violence or participate in such activity intending to be trained to use criminal force or violence. ఇది మీకు ఇంకా నేను చెప్పనవసరంలా కొన్ని మత సంస్థలు ఇలా చేస్తుంటాయి. ఇది చేస్తే ఎన్కౌంటర్కి 3 years పడుతుంది. సరే, ఇలా చేయడం ఏమంటారు, ఈ ఉద్రేకాన్ని రెచ్చగొట్టడం ఉంది కదా, ఇది ఉంది కదా, 1, 2 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదే పని మామూలుగా చేస్తే ఒక రకమైన శిక్ష. whoever commits an offense specified subsection for any place of worship, ప్రార్థనా స్థలం ఏదైనా సరే ఉందనుకోండి, దేవాలయం కానీ, చర్చ్ కానీ, మసీద్ కానీ ఏదైనా ఉందనుకోండి, ఆర్ ఎనీ అసెంబ్లీ ఎంగేజ్ ఇన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ రిలీజియస్ వర్షిప్ ఆర్ రిలీజియస్ సెరమనీస్, ఏదైనా సరే సెరమనీ జరుగుతున్నా సరే, రిలీజియస్ సెరమనీ మతపరమైన సెరమనీ జరుగుతున్నా సరే, రిలీజియస్ వర్షిప్ జరిగే చోటు ఏదైనా సరే అసెంబ్లీ. ఇప్పుడు మన ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే రంజాన్ అట్లా పండుగలు, వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు ఈద్గాలో అసెంబ్లీ అవుతారు కదా, అందరూ గుమికూడి ప్రార్థన చేస్తారు కదా, సామూహిక ప్రార్థన చేస్తారు. మన హిందూస్ కూడా ఒక చోట్ల రిలీజియస్ సెరమనీ జరిగేటప్పుడు అందరూ, ఇప్పుడు మనకు తిరుపతిలో అవి జరుగుతాయి కదా బ్రహ్మోత్సవాలు, అట్లాంటివి ఎక్కడైనా ఒక చోట రథోత్సవం జరిగినా సరే, అక్కడ సెరమనీస్ ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు కూడా గుమికూడతారు. అట్లా జరిగిన చోట ఇలా రెచ్చగొట్టారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి 5 years వరకు liable to fine. 197 ఇంప్యూటేషన్స్, అసర్షన్స్ ప్రిజుడిషియల్ టు నేషనల్ ఇంటగ్రేషన్. మనం ఏదైతే ఐకమత్యంగా ఉంటాం కదా, జాతి సమైక్యతను దెబ్బతీసే విధంగా ఏదైనా సరే ఆరోపణ చేయడం, అసర్షన్స్, ఇదే జరిగింది అని చెప్పడం, అంటే అది జరగకపోయినా సరే ఆపాదించడం అన్నమాట, అట్లా లేనిపోనివి కల్పించి చెప్పడం అన్నమాట. whoever by words either spoken or written or by signs or by visible representations or through electronic communications or otherwise makes or publishes any imputation that any class of persons cannot, by reason of their being members of any religious nation, language or region, group or caste or community, bear true faith and allegiance to the Constitution of India as by law established or uphold sovereignty అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా అన్నమాట. ఇలా లేనిపోనివన్నీ మాట్లాడి వాళ్ళని ఇది చేసి రెచ్చగొట్టి వాళ్ళు తద్వారా ఏమవుతుంది, ఆ కమ్యూనిటీ కానీ, ఆ క్యాస్ట్ కానీ, ఆ రిలీజియన్ కానీ వాళ్ళు ఏమనుకుంటారు, సరే మనకు లోకం మీద జరుగుతూ ఉంది కాబట్టి మనం రాజ్యాంగానికి కట్టుబడి ఉండనవసరం లేదు అనే విధంగా వాళ్ళు రెచ్చిపోయే విధంగా ఇచ్చేయడం. ఇది మనకు చూసాం, హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అలా ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. నెక్స్ట్, అసెట్స్ కౌన్సిల్స్ అడ్వైసెస్ ప్రొపగేట్స్ ఆర్ పబ్లిషెస్ దట్ ఎనీ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఈ పర్సన్స్ వీళ్ళు షల్ బై రీజన్ ఆఫ్ దేర్ బీయింగ్ మెంబర్స్ ఆఫ్ ఎనీ రిలీజన్, రేషియల్, లాంగ్వేజ్ ఆర్ రిలీజన్ గ్రూప్, క్యాస్ట్ కమ్యూనిటీ బీ డినైడ్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ రైట్స్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కొంతమంది భారతదేశ పౌరులే ఉంటారు, అందరూ హిందూ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ, క్రిస్టియన్ ఎవరైనా సరే భారతదేశ పౌరులే ఉంటారు. కానీ కొన్ని మాటలు ఇది చేయడం ద్వారా మీరు అసలు మా భారతదేశం పౌరులే కాదు, మీకు ఈ హక్కులు అన్నటివి ఇది ఏమంటారు, బీ డినైడ్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ది రైట్స్, మీకు హక్కు లేదు ఇక్కడ ఉండడానికి అని చెప్పేసి కొంతమంది ఉద్రేకపరిచి ప్రసంగాలు చేసి వెళ్ళిపోమని కొడతా ఉంటారు లేదా? చాలా ప్రదేశాల్లో ఇప్పుడు జరుగుతున్న అల్లర్లు అయ్యే సార్. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు. ఇవన్నీ అవేనమ్మా, ఇవి వచ్చేసి మనకు ఏమంటారు 197లో అలాంటివి వస్తాయి. అంటే జాతి సమగ్రతను, సమైక్యతను దెబ్బతీసే విధంగా
ఇలా చేయడం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సోషల్ మీడియా అని కొన్ని పార్టీలు మెయింటైన్ చేస్తుంటాయి. ఆ సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే అనవసరంగా ఒక వర్గం వాళ్ళ మీద లేనిపోనివన్నీ నిందలు వేస్తూ ఆ మెసేజ్లు పెట్టడం, ఎక్కడో పోస్టులు వాళ్ళు పెట్టడం. దాన్ని అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ దీనికి ఎందుకే వస్తాయన్నమాట. ఇవన్నీ ఎందుకే మేక్స్ ఆర్ పబ్లిషెస్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇలా చేయడం ద్వారా జిప్రాడసింగ్ ది సావర్నిటీ, సార్వభౌమత్వానికి ఇది జరిగే విధంగా, ప్రమాదం జరిగే విధంగా, ఐకమత్యం ఉంటాయి. హిందూ ముస్లిం బాయ్ అనుకుంటూ ఉంటాం కదా, కానీ వాడు వచ్చి ఏదో ఒకటి అంటాడు, వీళ్ళు గొడవ పడతారు. అట్లాంటి చేయించేటివన్నీ దేనికి ఎందుకు వస్తాయి? 197 కిందకి వస్తాయి సార్. ఇదే అఫెన్స్ ని హూఎవర్ కమిట్స్ అన్ అఫెన్స్ స్పెసిఫైడ్ సబ్జెక్ట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఈ ప్రార్థన చేసుకునేటువంటి ప్లేస్ లో వచ్చేసి అది కూడా 5 years వరకు పడేటువంటి అవకాశం ఉంది. పైన మనకు ఎక్స్టెంట్ 3 years మధ్య ఉందన్నమాట. అయిందా? Yes, sir. చాప్టర్ 12 వచ్చేసి మనం ఆఫ్ అఫెన్సెస్ బై ఆర్ రిలేటింగ్ టు పబ్లిక్ సర్వీస్. బాగా గుర్తుపెట్టుకోండి, కొత్తగా చదువుతున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇలా వచ్చింది అనుకోండి, బై ఆర్ అని వచ్చింది అనుకోండి, ఎస్ సార్. అలా వచ్చినప్పుడు విడిగా చేసుకుని మనకు చదువుకోవడం అనమాట. ఆఫ్ అఫెన్సెస్ బై రిలేటింగ్ టు పబ్లిక్ సర్వెంట్స్. కాదు అఫెన్సెస్ బై పబ్లిక్ సర్వెంట్స్ సార్. సర్వెంట్స్ ఆర్ రిలేటింగ్ టు పబ్లిక్ సర్వెంట్స్. అఫెన్సెస్ రిలేటింగ్ టు పబ్లిక్ సర్వెంట్స్ రెండు వస్తాయి అనమాట. అన్ని ఆఫ్ అఫెన్సెస్ బై పబ్లిక్ సర్వెంట్స్ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి అఫెన్సెస్ అనమాట. పబ్లిక్ సర్వెంట్ నేరాలు చేయడమే, వాళ్ళే ఏం లేదు సార్, చేసేది వాళ్ళే. ఇందులో ఉంటాయి. చూద్దాము నెక్స్ట్ క్లాస్ లో మనం ఇదైతే తీసుకుందాము.